Hey everyone, SS here and Pocket Tech. I'm back again with another video. Last night Apple వాళ్ళు అయితే మనకి iOS 26.5 అప్డేట్ అయితే రిలీజ్ చేశారు. ఇది నా iPhone 17 Pro Max లో వచ్చేసి 1.6 GB అయితే ఉంది. అదే iPhone 12 లో చూసుకుంటే 3 GB అయితే ఉంది. ఈ అప్డేట్ సైజ్ అనేది మీరు యూస్ చేసే డివైస్ ని బట్టి వేరీ అవ్వచ్చు. దాని గురించి అయితే మీరు వరీ అవ్వాల్సిన అవసరం అయితే లేదు. సో ఈ అప్డేట్ లో వచ్చిన న్యూ ఫీచర్స్ అండ్ లేటెస్ట్ అప్డేట్స్ ఏంటో ఇన్ డీటెయిల్ గా ఈ వీడియోలో అయితే చూడబోతున్నాము. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ ఒకసారి వర్షన్ నెంబర్ చెక్ చేద్దాము. లెట్స్ గో టు సెట్టింగ్స్, జనరల్. ఇక్కడ అబౌట్ లోకి వెళ్తే ఇక్కడ iOS వర్షన్ ఉంటుంది. దాని మీద ట్యాప్ చేస్తే మీకు వర్షన్ నెంబర్ చూపిస్తుంది అనమాట, 23F77. సో ఇక్కడ కింద చూస్తున్నారు కదా, ఫస్ట్ న్యూ అప్డేట్ వచ్చేసి ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ ఫర్ RCS మెసేజెస్. మీరు కనుక ఐఫోన్ నుంచి ఆండ్రాయిడ్ ఫ్రెండ్స్ తో iMessage ద్వారా చాట్ చేస్తున్నారు అనుకోండి, వాళ్ళకి ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్టెడ్ మెసేజెస్ అనేవి అవైలబుల్ గా ఉంటాయి. ప్రీవియస్ గా వరకు ఐఫోన్ నుంచి ఆండ్రాయిడ్ ఫోన్ కి మెసేజ్ చేస్తే నాట్ ఎన్క్రిప్టెడ్ అని చెప్పి ఉంటుంది. అంటే మీ మెసేజెస్ ఎవరైనా చూడొచ్చు, లైక్ యాపిల్ వాళ్ళు కావచ్చు, గూగుల్ వాళ్ళు కావచ్చు, థర్డ్ పార్టీ అప్లికేషన్ వాళ్ళు కూడా మీ మెసేజెస్ కి యాక్సెస్ ఉంటుంది. ఇలా ఎవరికి యాక్సెస్ ఉండకూడదు అనుకుంటే మీరు సెట్టింగ్స్ లోకి వెళ్ళి ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్టెడ్ ఫీచర్ ని టర్న్ ఆన్ చేసుకోవాలి. ఇక్కడ బ్యాక్ స్క్రోల్ చేసి కిందకి వెళ్ళి ఇక్కడ యాప్స్ లో iMessages లోకి వెళ్ళాలి. కిందకి స్క్రోల్ చేస్తే ఇక్కడ RCS మెసేజింగ్ అని చెప్పి ఉంటుంది. దీంట్లోకి వెళ్తే ఇక్కడ చూడొచ్చు, ఫస్ట్ ఈ ఫీచర్ అయితే టర్న్ ఆన్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్టెడ్ బేటా అని చెప్పి ఉంటుంది. ప్రస్తుతానికి బేటా వర్షన్ లో ఉంది, ఇదైతే టర్న్ ఆన్ చేసుకోండి. ఇక్కడ కింద చూస్తే ఈ ఫీచర్ వచ్చేసి యాపిల్ వాళ్ళ నుంచి అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఒకవేళ మీ ఫోన్ లో ఈ ఫీచర్ చూపించకపోతే కనుక కెరియర్ కూడా ఈ ఫీచర్ కి సపోర్ట్ చేయాలి. లైక్ ఎయిర్టెల్ కానీ జియో సిమ్ కానీ యూస్ చేస్తుంటే ఈ ఫీచర్ పనిచేయాలంటే వాళ్ళ సపోర్ట్ కూడా ఉండాలి. కెరియర్ అప్డేట్స్ కూడా ఏమైనా ఉంటే చెక్ చేసుకోవాలి. కెరియర్ సాఫ్ట్వేర్ అప్డేట్స్ అనేవి జనరల్లీ మీకు స్క్రీన్ మీదే ప్రాంప్ట్ అవుతాయి. ఈ RCS మెసేజింగ్ ఫీచర్ అండ్ ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్టెడ్ ఫీచర్స్ మాత్రం ఖచ్చితంగా టర్న్ ఆన్ చేసుకోండి. మీరు ఆండ్రాయిడ్ ఫ్రెండ్స్ తో కనుక iMessaging చేస్తుంటే. వాట్సాప్ కి దీనికైతే సంబంధం లేదు. వాట్సాప్ కి ఇన్బుల్ట్ గా బై డిఫాల్ట్ ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ అనేది టర్న్ ఆన్ లో ఉంటుంది. మీరు బ్యాకప్ తీసుకుంటే ఆ బ్యాకప్ కూడా మీరు ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ అనేది యాడ్ చేసుకోవచ్చు. జస్ట్ మీరు వాట్సాప్ సెట్టింగ్స్ లోకి వెళ్ళి చాట్ లోకి వెళ్ళి ఇక్కడ చాట్ బ్యాకప్ అని ఉంటుంది. దీంట్లోకి వెళ్ళి ఇక్కడ చూడొచ్చు ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ అని చెప్పి ఉంటుంది. దీన్ని టర్న్ ఆన్ చేసుకోవాలి. యూస్ పాస్ కీస్ కానీ క్రియేట్ పాస్కోడ్ కానీ క్లిక్ చేయాలి. మీ పాస్కోడ్ కనుక ఎంటర్ చేసి క్లిక్ ఆన్ నెక్స్ట్. జస్ట్ ఇక్కడ క్రియేట్ క్లిక్ చేస్తే మీ వాట్సాప్ బ్యాకప్ అనేది ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ తో బ్యాకప్ అవుతుంది. ఈ ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ వల్ల మీ బ్యాకప్ అనేది మీరు మాత్రమే యాక్సెస్ చేసుకోగలరు. అండ్ అలానే iMessages లో కూడా మీరు ఆండ్రాయిడ్ ఫ్రెండ్స్ తో చాట్ చేసేటప్పుడు ఇక్కడ చూపిస్తుంది కూడా ఎన్క్రిప్టెడ్ అని చెప్పి. ఎన్క్రిప్టెడ్ అనేది చూపించాలి. ఆ నాన్ ఎన్క్రిప్టెడ్ అని ఉంటే ఆ మెసేజెస్ ఎవరైనా యాక్సెస్ చేయొచ్చు, విచ్ ఈస్ నాట్ సెక్యూర్డ్. లేటెస్ట్ గా ఫేస్బుక్ వాళ్ళైతే మనకి ఇన్స్టాగ్రామ్ లో మనం చాట్ చేస్తూ ఉంటాం కదా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో, ఆ చాట్ హిస్టరీ కూడా ఎన్క్రిప్షన్ అనేది తీసేశారు. నెక్స్ట్ వచ్చిన న్యూ ఫీచర్ వచ్చేసి మనకి న్యూ ప్రైడ్ వాల్ పేపర్స్ అయితే రిలీజ్ చేశారు. సో లాక్ స్క్రీన్ మీదకి వెళ్ళి లాంగ్ ప్రెస్ చేసి ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేసి కిందకి స్క్రోల్ చేస్తే మనకి ఇక్కడ ప్రైడ్ వాల్ పేపర్స్ ఎవ్రీ ఇయర్ కొత్త రిలీజ్ చేస్తూ ఉంటారు కదా. ఈ ఇయర్ వచ్చేసి 2 కలర్స్ అయితే రిలీజ్ చేశారు. దీంట్లో కూడా డిఫరెంట్ స్టైల్స్ అయితే అవైలబుల్ గా ఉంటాయి. ఇక్కడ స్వైప్ చేసే కొద్దీ న్యూ కలర్స్ అయితే చూపిస్తూ ఉంటాయి. అండ్ లాస్ట్ దానిలోకి వెళ్ళినప్పుడు ఇక్కడ చూడొచ్చు మనకి డిఫరెంట్ కలర్స్ అయితే ఇక్కడ చూపిస్తూ ఉంటాయి. మీరు ఏ కలర్ కావాలంటే ఆ కలర్ ప్రైడ్ వాల్ పేపర్స్ అయితే యాడ్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి డిఫరెంట్ కలర్ అనమాట, సేమ్ స్టైల్లో ఉంటుంది. ఈ 2 వాల్ పేపర్స్ తో పాటు మీరు కనుక యాపిల్ వాచ్ యూస్ చేస్తుంటే ఈ యాపిల్ వాచ్ కూడా మనకి న్యూ వాచ్ ఫేసెస్ అయితే అవైలబుల్ గా ఉంటాయి. జస్ట్ మీరు యాపిల్ వాచ్ యాప్ లోకి వెళ్ళి iOS 26.5 అప్డేట్ చేసుకొని యాపిల్ వాచ్ ఆన్ చేసి వాచ్ ఫేస్ మీద ప్రెస్ అండ్ హోల్డ్ చేసి లెఫ్ట్ కి స్క్రోల్ చేసి క్లిక్ ఆన్ ప్లస్ ఐకాన్, న్యూ వాచ్ ఫేస్ అయితే చూపిస్తుంది. దాని మీద క్లిక్ చేస్తే మీకు ప్రైడ్ వాల్ పేపర్స్ అయితే చూపిస్తాయి. సో ఈ ప్రైడ్ మీద క్లిక్ చేస్తే మనకి ఇక్కడ కస్టమైజేషన్ ఆప్షన్స్ కూడా అవైలబుల్ గా ఉంటాయి. క్లిక్ ఆన్ యాడ్ టు వాచ్. ప్రైడ్ వాల్ పేపర్స్ అయితే మీరు చూస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి యాపిల్ మ్యాప్స్ లో మనకి 2 న్యూ చేంజెస్ అయితే వస్తున్నాయి. ఫస్ట్ వచ్చేసి గూగుల్ మ్యాప్స్ లో లాగా యాపిల్ మ్యాప్స్ లో కూడా యాడ్స్ అయితే ప్లేస్ చేయబోతున్నారు. ఈ యాపిల్ మ్యాప్స్ లో కానీ గూగుల్ మ్యాప్స్ లో కానీ యాడ్స్ ఎలా ఉంటాయంటే, మీరు ఏదన్నా రెస్టారెంట్ కి వెళ్దాం అనుకుంటున్నారు. సో రెస్టారెంట్స్ అని చెప్పి సెర్చ్ చేశారనుకోండి, ఇక్కడ ఫస్ట్ సజెషన్ వచ్చేసి యాపిల్ వాళ్ళు సజెస్ట్ చేసే రెస్టారెంట్ చూపిస్తుంది. దాని కింద యాడ్ అని చెప్పి కూడా రాసుంటుంది, జస్ట్ లైక్ ఇన్ గూగుల్ మ్యాప్స్. అదే ఫీచర్ ని యాపిల్ మ్యాప్స్ కూడా తీసుకురాబోతున్నారు. కాకపోతే ఇది యాపిల్ మ్యాప్స్ కాబట్టి మీ పర్సనల్ ఇన్ఫర్మేషన్ కానీ మీ లొకేషన్ కానీ యాపిల్ వాళ్ళకి లేదా రెస్టారెంట్స్ కి షేర్ అవ్వదు. మీ డేటా మీ డివైస్ లోనే ఉంటుంది. అండ్ ఆల్సో ఇక్కడ సెర్చ్ ఐకాన్ మీద క్లిక్ చేసినప్పుడు ఇక్కడ చూడొచ్చు టాప్ లో మనకి రెస్టారెంట్స్ అని చెప్పి, ఫాస్ట్ ఫుడ్ అని చెప్పి, గ్యాస్ స్టేషన్స్ అని చెప్పి సజెషన్స్ చూపిస్తుంది. కింద కూడా సజెస్టెడ్ ప్లేసెస్ చూపిస్తుంది. ఇలా కొన్ని న్యూ చేంజెస్ అయితే యాపిల్ మ్యాప్స్ కి తీసుకొచ్చారు. నేనైతే మోస్ట్లీ గూగుల్ మ్యాప్స్ యూస్ చేస్తాను. గూగుల్ మ్యాప్స్ లో కొన్ని సంవత్సరాల నుంచే యాడ్స్ ని ప్రొవైడ్ చేస్తున్నారు. అంత ఇబ్బందిగా అయితే ఏమీ ఉండవు.
అండ్ నెక్స్ట్ ఫీచర్ వచ్చేసి సెట్టింగ్స్ లోకి వెళ్ళి జనరల్ లోకి వెళ్ళి ఇక్కడ కిందకి స్క్రోల్ చేస్తే ట్రాన్స్ఫర్ ఆర్ రీసెట్ ఐఫోన్ అని చెప్పి ఉంటుంది కదా, దీంట్లోకి వెళ్తే ఇక్కడ ట్రాన్స్ఫర్ టు ఆండ్రాయిడ్ అనే ఆప్షన్ ప్రీవియస్ గానే ఐఫోన్ వాళ్ళు తీసుకొచ్చారు. బట్ ఇప్పుడు కొత్తగా వచ్చిన ఫీచర్ ఏంటి అంటే మీరు ఆండ్రాయిడ్ డివైస్ కి ఐఫోన్ ఇచ్చి ట్రాన్స్ఫర్ చేసుకుంటే ఐ మెసేజెస్ కావచ్చు, ఐ మెసేజెస్ లో ఉన్న ఫొటోస్ ఆర్ వీడియోస్ ఇప్పటి నుంచి ఆండ్రాయిడ్ ఫోన్ కి ట్రాన్స్ఫర్ అవుతాయి. ప్రీవియస్ గా వరకు మీ ఐఫోన్ లో ఉన్న యాప్స్ అయితే ట్రాన్స్ఫర్ అవుతాయి కానీ ఐ మెసేజెస్ లో ఉన్న డేటా అనేది ట్రాన్స్ఫర్ అయ్యేది కాదు. ఈ ఆప్షన్ కూడా మనకి iOS 26.5 నుంచి అయితే అవైలబుల్ గా ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఫీచర్ వచ్చేసి మీరు కనుక యూరోప్ లో ఉంటే యూరోప్ లో ఉన్న వాళ్ళకి నోటిఫికేషన్ ఫార్వర్డింగ్ అనే ఫీచర్ అయితే తీసుకొచ్చారు. ఇది ఏం చేస్తుంది అంటే మీరు యాపిల్ వాచ్ కాకుండా ఏదన్నా స్మార్ట్ వాచ్ యూస్ చేస్తున్నారు అనుకోండి, లైక్ OnePlus నుంచి కానీ ఒప్పో డివైస్ నుంచి వచ్చిన స్మార్ట్ వాచ్ యూస్ చేస్తుంటే మీ ఐఫోన్ కి వచ్చిన నోటిఫికేషన్స్ డైరెక్ట్ గా థర్డ్ పార్టీ స్మార్ట్ వాచెస్ కి అయితే ఫార్వర్డ్ చేసుకోవచ్చు. ఈ ఫీచర్ ఓన్లీ మనకి యూరోప్ లో ఉన్న ఐఫోన్స్ కి మాత్రమే సపోర్ట్ చేస్తుంది. ఇంతకు మించి అయితే మనకి iOS 26.5 లో న్యూ ఫీచర్స్ అయితే ఏమీ రాలేదు. అండ్ ఆల్సో సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసిన తర్వాత నా డివైస్ అయితే చాలా స్మూత్ గా రన్ అవుతుంది. బ్యాటరీ కూడా స్టేబుల్ గా ఉంది. ఒక్కసారి బ్యాటరీ హెల్త్ చెక్ చేద్దాము. లెట్స్ గో టు సెట్టింగ్స్, బ్యాటరీ హెల్త్ లోకి వెళ్తే చూడొచ్చు 100% బ్యాటరీ హెల్త్ చూపిస్తుంది. నేను ఈ డివైస్ వచ్చేసి నవంబర్ నుంచి యూస్ చేస్తున్నాను. సైకిల్ కౌంట్ 158. సో బ్యాటరీ హెల్త్ అయితే ఏం చేంజ్ అవ్వలేదు. నా దగ్గర iPhone 12 కూడా ఉంది. దీంట్లో ఒకసారి బ్యాటరీ హెల్త్ చెక్ చేద్దాము. బ్యాటరీ హెల్త్ చూడొచ్చు 81% ఉంది. లాస్ట్ మంత్ 82 నుంచి 81 కి పడిపోయింది. సో ఈ సాఫ్ట్వేర్ అప్డేట్ వల్ల అయితే బ్యాటరీ హెల్త్ ఎఫెక్ట్ అవ్వలేదు. బ్యాటరీ అయితే స్టేబుల్ గా ఉంది. ప్రీవియస్ అప్డేట్ iOS 26.4 రిలీజ్ అయినప్పుడు మన ఛానల్ కమ్యూనిటీలో పోస్ట్ పెట్టాను ఈ సాఫ్ట్వేర్ ఎలా ఉంది అని చెప్పి. 54% పీపుల్ అయితే సాఫ్ట్వేర్ ఈస్ ఓవరాల్ గుడ్ అని చెప్పి చెప్తున్నారు. 25% పీపుల్ బ్యాటరీ ఇష్యూస్ ఉన్నాయి అంటున్నారు. సో 24 అవర్స్ తర్వాత మళ్ళీ మన కమ్యూనిటీలో అయితే నేను పోస్ట్ పెడతాను. ఒకవేళ మీరు కనుక ఈ సాఫ్ట్వేర్ అప్డేట్ చేసుకుంటే మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో లెట్ us know, సో దట్ మిగతా వాళ్ళకైతే హెల్ప్ అవుతుంది. ఈ సాఫ్ట్వేర్ అప్డేట్ లో వచ్చేసి 3 to 4 బగ్స్ అయితే ఫిక్స్ చేశారు. స్టార్టింగ్ విత్ సిగ్నల్. మీ ఫోన్ కనుక ప్రీవియస్ గా సిగ్నల్ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయనుకోండి 26.5 లో మీకు సిగ్నల్ అనేది ప్రాపర్ గా వస్తుంది. సో నెట్వర్క్ కి సంబంధించిన ఇష్యూస్ అయితే రిజాల్వ్ చేశారు. సెకండ్ వచ్చేసి మీరు సఫారీ కనుక యూస్ చేస్తుంటే సఫారీలో ఎక్స్టెన్షన్స్ ఓపెన్ చేసినప్పుడు మీ యాప్ కనుక క్రాష్ అవుతుంటే ఈ అప్డేట్ లో అయితే ఆ ఇష్యూని కూడా రిజాల్వ్ చేశారు. సెక్యూరిటీ అండ్ ప్రైవసీ విషయానికి వచ్చేసరికి చాలా సెక్యూరిటీ అండ్ ప్రైవసీ అప్డేట్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ సెక్యూరిటీ వెబ్సైట్ లోకి వెళ్తే యాక్సెలరేట్ కి సంబంధించిన ఇష్యూని రిజాల్వ్ చేశారు. అండ్ ఆల్సో అకౌంట్స్ కి సంబంధించిన ఇష్యూని కూడా రిజాల్వ్ చేశారు. ఈ సెక్యూరిటీ అప్డేట్స్ కోసమైనా సరే ఈ సాఫ్ట్వేర్ అయితే అప్డేట్ చేసుకోండి. లేటెస్ట్ రూమర్స్ ప్రకారం యాపిల్ లో న్యూ CEO రావటమే కాదు న్యూ డివైసెస్ కూడా లాంచ్ అవబోతున్నాయి విత్ అల్ట్రా నేమ్. లేటెస్ట్ గా ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం మనకి ఈ ఇయర్ ఐఫోన్ అల్ట్రా అని చెప్పి కొత్త డివైస్ అయితే రాబోతుంది. మనకి ఇప్పటికే తెలుసు ఈ ఇయర్ వచ్చేసి మనకి ఐఫోన్ ఫోల్డ్ అనేది రిలీజ్ అవబోతుంది. యాపిల్ వాళ్ళు ఏది చేసినా డిఫరెంట్ గా ఉంటుంది కాబట్టి ఈ ఐఫోన్ ఫోల్డ్ అనే నేమ్ ని ఐఫోన్ అల్ట్రా గా రిలీజ్ చేసే అవకాశం అయితే ఉంది. అండ్ అంతేకాకుండా ఇప్పుడు దాకా రిలీజ్ చేసిన మ్యాక్బుక్స్ లో చూసుకుంటే ఈ మ్యాక్బుక్ నియోతో పాటు ఎండ్ ఆఫ్ ది ఇయర్ మ్యాక్బుక్ అల్ట్రా డివైస్ ను కూడా రిలీజ్ చేయబోతున్నారు విత్ 16 inches టచ్ స్క్రీన్. లేటెస్ట్ రిపోర్ట్స్ ప్రకారం మనకి ఇయర్ మ్యాక్బుక్ లో టచ్ స్క్రీన్ డిస్ప్లే అయితే రాబోతుంది. అక్కడతో అయితే యాపిల్ వాళ్ళు ఆగట్లేదు. ఎయిర్పాడ్స్ అల్ట్రా అని చెప్పి కొత్త మోడల్ అయితే రిలీజ్ చేయబోతున్నారు. దీంట్లో ఉన్న స్పెషల్ ఏంటి అంటే స్టెమ్ లో మనకి కెమెరా ఉంటుంది. మనందరికి తెలిసిందే iOS 27 అనేది రాబోతుంది. 1 or 2 months లో రిలీజ్ అవబోతుంది. సిరి మీద చాలా న్యూ అప్డేట్స్ అయితే రాబోతున్నాయి. సో ఈ కెమెరాని సిరిని కలిపి మనం ఎయిర్పాడ్స్ అల్ట్రాని అయితే యూజ్ చేసుకోవచ్చు. సో ఈ స్టెమ్ మీద ఉండే కెమెరాతో మీరు విజువల్ గా ఏమన్నా AI క్వశ్చన్స్ ఉంటే యాపిల్ ఇంటెలిజెన్స్ యూస్ చేసుకొని ఏమన్నా క్వశ్చన్స్ కానీ మెటా గ్లాసెస్ యూస్ చేసుకొని ఇంటరాక్ట్ అవుతాం కదా, సేమ్ వేలో మనం ఈ ఎయిర్పాడ్స్ అల్ట్రాన్ అయితే యూస్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఈ ఎంతవరకు నిజమవుతాయని చెప్పి సెప్టెంబర్ ఆర్ నవంబర్ దాకా వెయిట్ చేసి చూడాల్సిందే. ఇదైతే ఇవాల్టి వీడియో. నాకైతే ఈ సాఫ్ట్వేర్ అప్డేట్ చేసుకున్న తర్వాత ఎటువంటి ఇష్యూస్ అయితే కనపడలేదు. డివైస్ కూడా నార్మల్ యూసేజ్ లో అంత హీట్ అయినట్టుగా అయితే కనిపించట్లేదు. నేనైతే ఈ సాఫ్ట్వేర్ ని అప్డేట్ చేసుకోమని సజెస్ట్ చేస్తాను. లేదు అంటే ఒక 24 hours వెయిట్ చేయండి. మన సబ్స్క్రైబర్స్ ఇచ్చే ఫీడ్బ్యాక్ బట్టి మీరు డెసిషన్ అనేది తీసుకోవచ్చు. మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్ బిలో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్. ఇలాంటి మరిన్ని వీడియోస్ చూడాలి అనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పాకెట్ టెక్.